యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు వాగ్దానము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ వాక్యమును ధ్యానించుకుందాము. అది నీ పెదవులకు తగిలెను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యెషయా దేవుని యొక్క దర్శనమును చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు అతన్ని దర్శించినప్పుడు, దేవదూతలలో శరాపులలో ఒకడు వచ్చి బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని అతని యొద్దకు ఎగిరి వచ్చి ఆయన నోటికి తగిలించినట్టుగా చూస్తున్నాం. నిప్పు దేనినైనా కాల్చివేస్తుంది. నిప్పు నిజమైనది, అది అబద్ధమును కాల్చివేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ అగ్ని, ఆ దేవదూత ఎగురుతూ వచ్చి ఆ కారుతో ఉన్నటువంటి నిప్పును యెషయా పెదవులకు తగిలించాడో, అప్పుడు అతడు, ఆ యెషయా పెదవులు పవిత్రపరచబడ్డాయి. అప్పుడు అంటున్నాడు, నీ దోషములు తొలగిపోయెను, నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను. మన పాపములు ప్రాయశ్చిత్తము కావడానికి దేవుని యొక్క అగ్ని శక్తి అవసరము. ఆ అగ్నియే యేసు రక్తము. నీ యొక్క పాపములు పరిహారము కావాలి అంటే ఇక్కడ అగ్ని సూచించబడుతుంది. ఆ అగ్నికి ప్రతిరూపమే యేసు రక్తము. యేసుక్రీస్తు ఈ లోకముకు రాకమునపు యెషయా ప్రవక్తగా ఉన్నటువంటి దినములలో దేవదూత వచ్చి అతని పెదవులను అగ్ని చేత పవిత్రపరిచినట్టుగా చూస్తున్నాం. అందుచేత అతని పెదవులు పవిత్రమయ్యాయి, అతని దోషములు కడగబడ్డాయి, అతని పాపములకు ప్రాయశ్చిత్తం జరిగిందని చెప్తున్నాడు. మరి ఈరోజు నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయడానికి, నీ దోషములు తొలగిపోవడానికి ప్రభువైన యేసుక్రీస్తుయే రక్తము కార్చి ప్రాణం పెట్టాడు. అందుచేత యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించును అని రాయబడింది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ పాపములు పరిహారము కావాలన్నా యేసు రక్తము నీకు కావాలి. యేసు రక్తము ద్వారా నీ పాపములకు పరిహారం ఉన్నది. యేసు రక్తము ద్వారా నీ దోషములకు క్షమాపణ ఉన్నది. ఎప్పుడైతే నీవు ఆయన సన్నిధానములో పాపినని ఒప్పుకొని నీ పాపములను విడిచిపెట్టుకుంటావో, యేసు రక్తము, ఆ దేవదూత అగ్ని కారుచిచ్చును తీసుకుని వచ్చి ఏ విధంగా అతని పెదవులకు తగిలించిందో, యేసు రక్తము నిన్ను శుద్ధి చేయడానికి అగ్ని రూపము ధరించుకొని వస్తుంది. నీవు పవిత్రపరచబడతావు. నీ దోషములను ఆ రక్తము కడిగివేస్తుంది, కాల్చివేస్తుంది. నీకు పవిత్రత లభిస్తుంది, నీకు మనశ్శాంతి దొరుకుతుంది, నీకు సమాధానం కలుగుతుంది. ఈ మాట వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు యేసు రక్తములో కడగబడ్డావా? నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుకుంటున్నావా? నీ దోషములకు ప్రాయశ్చిత్తం జరిగిందా? నీ పాపములకు ప్రాయశ్చిత్తం జరిగిందా? నీ పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి అంటే యేసు రక్తం అవసరం. యేసు రక్తం లేకుండా నీకు పాప క్షమాపణ లేదు. నీవు ఎన్ని విధముల ప్రయత్నించినా, ఎన్ని విధాలుగా తలచుకున్నా, ఎన్ని విధాలుగా కొలుచుకున్నా, నీవు ఏమేమి చేసినా యేసు రక్తం అనేది నీకు అవసరమైందని గుర్తించు. ఈ సంగతిని నీవు బాగా గ్రహించాలి, బాగా తెలుసుకోవాలి. తెలుసుకుంటూనే కానీ కొన్ని సంగతులు తెలవవు.
నువ్వు అనుకుంటావు నాకు అన్ని సంగతులు తెలుసు అని. కానీ ఈ సంగతిని తెలుసుకునే విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు. ఈ గ్రహింపు విషయంలో నువ్వు అనాలోచితముగా ఉన్నావు. నా సహోదరుడా, సహోదరుడి, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. సహోదరి, ఈ సత్యాన్ని నమ్ము. నీ పాపములకు ప్రాయశ్చిత్తము యేసు రక్తం. నీ దోషములు, నీ పాపములు కడగడానికి ప్రభువైన యేసుక్రీస్తు సిలువ పైన వ్రేలాడి రక్తము కార్చి ప్రాణం పెట్టి బలియాగమై సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచినాడు. ఇదంతా నీ కొరకు ఆయన యజ్ఞము గావించవలసి వచ్చింది. అందుచేత ఈ సత్యమని నీవు నమ్మినట్లయితే నీకు పాప క్షమాపణ ఉన్నది. నీ దోషములకు, నీ పాపములకు ప్రాయచిత్తం ఉన్నది. నీ దోషములు తొలగిపోతాయి. యేసు ప్రభు దేవుడని నీ నోటితో నీవు ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఈ సత్యాన్ని నమ్ము, విశ్వసించు. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించు. నీకు అనేకమైన దీవెనలు కలుగుతాయి. నీ శాపములు, నీ దరిద్రములు, నిన్ను ఆవరించిన చీకటి బంధకములు, మాంత్రిక శక్తులు, సాతాను శక్తులు నిన్ను విడిచిపోతాయి. సమస్త శనికీడులు నిన్ను వదిలిపోతాయి. యేసు నామము అంత శక్తిగల నామం. నమ్మినట్లయితేనే నీకు ఈ శక్తి వర్తిస్తుంది. నమ్మకపోతే పని చేయదు. నమ్మి చూడు, విశ్వసించు, దేవుని మహిమ చూస్తావు. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించుగాక. ప్రార్థన. సర్వాధికారివైన దేవా, వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ వాక్కు వింటున్న బిడ్డలను దీవించండి ప్రభువా. ఇదిగో అగ్ని తండ్రి, మరి పెదవులకు తగినప్పుడు ఇదిగో నీ పాపము ప్రాయచిత్తమాయను, నీ దోషములు తొలగిపోయినాయని శిరాపులలో ఒకడు వచ్చి యెషయాతో చెప్తున్నట్టుగా చూస్తున్నాం తండ్రి. ఆనాడు ఆ దూత ఆ అగ్నిని తీసుకుని వచ్చినాడు. ఈరోజు నీవే ప్రభువా ఆ అగ్నికి బదులుగా తండ్రి నీ రక్తము కార్చి ప్రాణమునిచ్చి అయ్యే బలియాగమైనావు. నీ రక్తధారల ద్వారానే శుద్ధి జరుగుతుందని, ప్రాయచిత్తం ఉందని గుర్తించి తండ్రి, మా ప్రియ బిడలు, ఈ వాక్కు వింటున్న బిడలు తండ్రి సత్యము గ్రహించి నిన్ను అనుసరించి నిన్ను నమ్మి నిన్ను ఆరాధించు వారికి సిద్ధపరచండి. నమ్మిన వారి పాపములు ప్రాయచిత్తం చేయండి. నీ రక్తధారల చేత కడిగివేయండి, పవిత్రపరచండి. సమాధానం, శాంతి దయచేయమని యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.